తెలంగాణలో మరోసారి కులగణనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాల్టి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు సర్వే చేయనున్నారు. మొదటి దశ సర్వేలో వివరాలు నమోదు చేసుకుని వారు వివరాలు సేకరించనున్నారు. సర్వే పూర్తి స్థాయిలో చేసిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్లాలన్న డిమాండ్పై ప్రభుత్వం మరోసారి సర్వేకు నిర్ణయించింది. తెలంగాణలో మరోసారి కులగణన సర్వే చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ నుంచి ఈ నెల 28వ తేదీ వరకు సర్వే చేయనున్నారు. మొదటి విడత సర్వేలో పాల్గొని వారి వివరాలను ఈ సందర్భంగా నమోదు చేసుకోనున్నారు. 3 విధాలుగా వివరాలు సేకరించే అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్రంలో కులాల లెక్కలు తీయాలని నిర్ణయించింది. అందుకోసం రేవంత్ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టింది. గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు తెలంగాణలో మొదటిసారి కులగణన సర్వే చేపట్టింది. జనాభాలో బీసీ లెక్కలు తీసేందుకు ఈ సర్వే చేపట్టింది. సర్వే పూర్తి చేసిన ప్రభుత్వం వాటి వివరాలను కూడా వెల్లడించింది. ఈ సర్వేలో 3,54,00,000 పైచిలుకు మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది రాష్ట్ర జనాభాలో 96.9%. 3.1% జనాభా కుటుంబ సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి వారు ఉద్దేశపూర్వకంగానే వివరాలను నమోదు చేసుకోలేదని ప్రభుత్వం చెబుతోంది. మరికొంతమంది ప్రజలు వివిధ కారణాలతో ఈ సర్వేలో పాల్గొనలేదు. వారి వివరాలు సేకరించేందుకే మళ్లీ సర్వే చేపడుతోంది. అయితే కులగణన సర్వే పూర్తి స్థాయిలో చేసిన తర్వాత సమగ్ర వివరాలతో బీసీ రిజర్వేషన్ పై ముందుకు వెళ్లాలని డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కులగణన సర్వే చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో సర్వే ప్రారంభం కానుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దాదాపు 12 రోజుల పాటు సర్వే జరగనుంది. మొదటి విడత కులగణన సర్వేలో పాల్గొన్న వారి వివరాలను ఈ దఫా నమోదు చేసుకోనున్నారు. అయితే ఈ దఫా సర్వేలో వివరాల నమోదుకు 3 విధాల అవకాశం కల్పించారు. ఎవరైనా తమ వివరాలను నమోదు చేసుకోవాలనుకునే వారి కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కు ఫోన్ చేసి పేరు, ఏ గ్రామం అనే వివరాలిస్తే దీంతో నేరుగా ఎన్యూమరేటర్ వారి ఇంటికే వెళ్లి వివరాలు సేకరిస్తారు. అలా లేకుంటే ఆన్లైన్లో సర్వే ఫామ్స్ అందుబాటులో పెట్టారు. ఫామ్ను ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని వివరాలు భర్తీ చేసి ఆ సర్వే ఫారాలను దగ్గరలోని మండల కార్యాలయంలో సమర్పించాలి. అది కుదరని పక్షంలో నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎంపీడీఓ కార్యాలయంలో వివరాలు సమర్పించేందుకు అవకాశం ఉంది. ఇలా 3 విధాలుగా వివరాలిచ్చేందుకు ఈ నెల 28వ తేదీ వరకు అవకాశం ఉంది. సర్వే పూర్తి చేసిన తర్వాత మార్చిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.